జూన్ 2nd కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ రెండు రకాల ప్రోడక్ట్తో తయారు చేసి 2 రకాల ప్రోడక్ట్తో కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. అలాంటి 2 ప్రోడక్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయండి కంపెనీ లోపల. కంపెనీ వచ్చేసి ఫస్ట్ రెండే బ్రాంచ్తో స్టార్ట్ అయింది. ఒకటి ఢిల్లీ, ఒకటి బెంగళూరు. 2 బ్రాంచ్తో స్టార్ట్ అయిన కంపెనీ ప్రస్తుతానికి 4,500 పైన బ్రాంచెస్ ఉన్నాయండి. మినీ డిఎల్పీలు, ఇలాంటి మినీ డిఎల్పీలు వేరే అన్ని కలిపి మొత్తం 4,000 పైన ఉన్నాయండి. దీంట్లో ఆల్రెడీ ఒక 8,000 మంది దాకా కార్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 8,000 మంది కార్ ఫండ్తో కార్ తీసుకొని లగ్జరీ లైఫ్ నడిపే వాళ్ళు 8,000 మంది దాకా ఉన్నారు. దీంట్లో ఒక 150 నుంచి 200 దాకా లగ్జరీ కార్స్ అంటే మినిమం 40-50 lakhs ఎబోవ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మన కన్నా ఉన్నట్లే ఇప్పుడు మనకు ఇక్కడ సీతారాం సార్ ఉన్నారు. సీతారాం సార్ వచ్చేసి ఒక గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తూ మన వెస్టేజ్లో సాయంత్రం దొరికిన గంటన్నర టైం కేటాయిస్తూ వెస్టేజ్ లోపల ప్రస్తుతానికి గ్రౌండ్ యాక్టర్ పొజిషన్ నుండి నెలకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటాం. అలాంటి ఒక లీడర్ మన సజ్జలు సార్ ఒక జాబ్ చేసుకుంటూ జస్ట్ గంట కేటాయించిన సార్ అంత సంపాదిస్తే మన పొద్దున్న సాయంత్రం ఖాళీగా ఉంటాం కదా, మనకు పాసిబుల్ కాదా? అయితే అది ప్రతి ఒక్కరు ఎవరైతే కావాలి అనుకుని మైండ్లో ఫిక్స్ అయితే మాత్రం 100% ఆరోగ్యం ప్లస్ ఆదాయం ఉన్న కంపెనీ ఒకటి ఉందంటే ఓన్లీ ఫర్ వెస్టేజ్ అండి. ప్రపంచం మొత్తంలో 195 కంపెనీలు ఉన్నాయండి. డైరెక్ట్ సేలింగ్ సిస్టంలో నడిచే కంపెనీలు 190 కంపెనీలలో మన కంపెనీ నెంబర్ వచ్చేసి 30 అండి. కానీ ఇండియాలో టాప్ నెంబర్ 1 పొజిషన్ ఉంది. ప్రపంచం మొత్తంలో 30 నెంబర్ మనకి. అంటే 190 కంపెనీలు ఉంటాయి. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే మన కంపెనీ ర్యాంకింగ్ వచ్చేసి 30. ఇది ఎప్పటిది? లాక్డౌన్ కంటే బిఫోర్. ఈ లాక్డౌన్లో ఆల్రెడీ కంపెనీ టర్నోవర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆల్రెడీ మార్చ్ తర్వాత యాన్యువల్ రిపోర్ట్ ఇస్తారు కదా, ఆ యాన్యువల్ రిపోర్ట్లో ఇంకొక 10 దాకా పోయే అవకాశం ఉంది. 30 నుంచి 10 దాకా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంత గ్రోతింగ్ కంపెనీ అనేది ఆలోచించుకోండి. చిన్న కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ. మీరు ఏ కంపెనీలు చూసుకున్నా, వేరే కంపెనీలో ఎక్కడ చూసుకున్నా, ఇప్పుడు ప్రపంచం మన ఇండియాలో కూడా చూసుకుంటే చాలా పెద్ద కంపెనీ టాటా కంపెనీలో ఎంతమందిలో ఎంప్లాయీస్ తిప్పుకుంటే ఒక 65,000 మంది 65,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇండియాలో కూడా చూసుకుంటే. ఈ 65 మంది ఎంప్లాయీస్ హైయెస్ట్ సాలరీ ఎంత? 2 లక్షలు, 2 lakhs అంతే. కానీ మన వెస్టేజ్ కంపెనీ లోపల మన అప్లైనర్ వచ్చేసి నెలకు వచ్చేసి 1,70,00,000 తీసుకుంటాడు. సిద్ధార్థ సింగ్ అని చెప్పి మన కంపెనీ అంబాసిడర్ 1,70,00,000 తీసుకుంటారు. మీరు కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా వస్తుంది. అంటే మీరు పనిచేసేది చిన్న కంపెనీ కాదు, చిత్తగా కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ. ఇండియాతో పాటు వేరే 9 దేశాలలో కూడా ఉన్నది. త్వరలో ఇదే 9 దేశాల నుంచి 10-15 దేశాలకు కూడా వెళ్తుంది ఈ కంపెనీ. అంటే కంపెనీ టర్నోవర్ ఎలా పెరుగుతుందో ఆలోచించండి. ఇంకా వస్తువులు కొనుక్కుంటే ఆరోగ్యం. కంపెనీ మనకు 9 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. 9 రకాల ఇన్కమ్స్ అంటే మొత్తం 9 రకాల ఆదాయం మనకి ఇస్తుంది అన్నట్టు. ఆ ఆదాయం ఏందన్న విషయం మీకు చెప్తా, ఇప్పుడు చూసుకోండి. ఎక్కడైనా మనం నడిచేది ఏంటంటే డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ అంటే ఇది అని ఫస్ట్ ఈ డౌట్ ఉంటుంది మీకు అందరికి. డైరెక్ట్ సేలింగ్ అంటే అసలు కంపెనీ డబ్బులు ఎలా ఇస్తుంది అంటే, మనందరం కిరాణా సామాగ్రి బయట కొనుక్కుంటాం కదా, దాంట్లో ఏం జరుగుతుందంటే కంపెనీ దగ్గర ప్రోడక్ట్ తయారవుతుంది, కస్టమర్ దగ్గరకు వస్తుంది. కంపెనీలో ప్రోడక్ట్ తయారవుతుంది, కంపెనీ దగ్గర అంటే కస్టమర్ అంటే మన దగ్గర మన ప్రోడక్ట్ వస్తుంది. కంపెనీ ఎక్కడ ఒక 40% తయారవుతుంది. ఇంకా మనం తీసుకోవడం పోతే ₹100 అవుతుంది. ₹40 వస్తువు ఇక్కడ మనం ₹100 పెట్టి కొనుక్కోవడం జరుగుతుంది. దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. కిరాణా షాప్స్లో జరిగేది మొత్తం ఇదే. అంటే ₹40 తయారైన వస్తువు ₹100 మనం తీసుకుంటాం. ఈ ₹60 అయిపోతుంది. ఈ ₹60 అయిపోతుంది అంటే ఫస్ట్ కంపెనీలో తయారైన ప్రోడక్ట్ సిఎఫ్ ఏజెంట్ అని ఫస్ట్ ఇతను తీసుకుంటాడు. అతను తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు? డిస్ట్రిబ్యూటర్ ఇస్తాడు. డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? హోల్సేలర్ ఇస్తాడు. హోల్సేలర్ చేసి రిటైల్ మనం దగ్గర కొనుక్కుంటాం. అంటే 60% మొత్తం వీళ్ళందరూ తీసుకుంటారు ఇక్కడ. దీంతో పాటు ఇప్పుడు టీవీలలో యాడ్ రావడానికి టీవీ యాడ్స్ ఉంటాయి కదా, టీవీ యాడ్స్ అండ్ పేపర్ పోస్టర్స్ మొత్తం అంటే ₹40 తయారైన వస్తువు ₹100 మనం తీసుకుంటే మొత్తం 60% వాళ్ళు తీసుకుంటాం. మన వెస్టైనా కూడా అంతే, ₹40 ప్రోడక్ట్ తయారవుతుంది, మనం ₹100 పెట్టి తీసుకుంటాం. ఇంకా 60% తీసుకునేందుకు ఎవరు ఉండరు. ఇలా ప్రోడక్ట్ అయితే ఎవరు వాడతారో వాళ్ళకి 60%. 60% అనేది ఎట్ టైం రాదు. మీ లెవెల్ బట్టి ఒక్కొక్కరు లెవెల్ బట్టి 60% ఇస్తుంది కంపెనీ. ఇంతే కంపెనీ ఇచ్చే డబ్బులు ఇవే అంటే అక్కడైతే మన కంపెనీ వాళ్ళ లాభాన్ని పెడతారు,
ఇక్కడ మనం కొనుక్కునే వాళ్ళతో మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకేనా? క్లియరా? డౌట్ ఉంటాడు. అయితే 60% అనేది కంపెనీ మనకు ఇస్తాను. ఈ 60% అనేది ఒకేసారి మనకు రాదు. కంపెనీ ఇచ్చే 9 రకాల ఇన్కమ్ 60% అనేది మనకు కవర్ అవుతుంది. ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ 10 to 20%. అంటే మీరు కొంటానప్పుడు మీకు ఇచ్చే డిస్కౌంట్. ఇలా మీరు డిస్కౌంట్ కనుక రావాలి అంటే ఒక ఐడి తీసుకోవాలి. ఐడి తీసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐడికి ఎలాంటి డబ్బులు కట్టేది లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని ఐడి ఇస్తారు మీకు. మీ అబ్బాయి మీకు ఎవరు చెప్పారు వాళ్ళకి మీరు ఆధార్ కార్డు ఇస్తే మీకు ఒక ఐడి ఇస్తారు. ఆ ఐడి తీసుకొచ్చుకొని స్టోర్లో మీరు ప్రోడక్ట్ తీసుకుంటానప్పుడు మీ ఐడి నెంబర్ చెప్తే 10 to 20% మీకు డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే 100 రూపాయలు పర్చేజ్ చేస్తే 3 పాయింట్స్ మీ ఐడి మీద మీకు పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్లతోనే మన బిజినెస్ మొత్తం నడుస్తుంటుంది. గుర్తుపెట్టుకోండి. మొత్తం 100 రూపాయలు పర్చేజ్ చేస్తే మీ ఐడి మీద 3 పాయింట్స్ వస్తాయి. ఇవే పాయింట్స్ మీకు ఆల్రెడీ ఏంటంటే మీ కింద టీం వాళ్ళు ఎవరైనా కొనుక్కున్నా కూడా వాళ్ళ పాయింట్స్ కూడా మీకు యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన రెస్టారెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ మనకు 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. అంటే మీ ఐడి మీద 30 పాయింట్లు దాటిన తర్వాత నుంచే ఈ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా. అంటే ఒక ఐడి తీసుకున్న తర్వాత మినిమం ఒక 1000 రూపాయలు పర్చేజ్ చేస్తే 30 పాయింట్లు అవుతాయి కాబట్టి తర్వాత నుంచి ఆ నెల అయినా పర్లేదు, వచ్చే నెల అయినా పర్లేదు, 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మీరు మళ్ళీ ఎక్స్ట్రా 1000 రూపాయలు కొనుక్కుంటే 10% ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఈ 10% ప్రోడక్ట్ మీరు వేరే వాళ్ళకు బిజినెస్ ప్రమోటర్ చేసుకోవడానికి మంచి యూజ్ అవుతుంది. అంతే కదా? ఇప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరన్నా, వాళ్ళకు ప్రోడక్ట్ గురించి చెప్పారు, వాళ్ళు తెలియదు కాబట్టి ఏం కావాలంటారు. అదే మీ దగ్గర ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్ మీరు కనుక వేరే రికమెండ్ చేస్తే ఈ ప్రోడక్ట్ వాడి బాగుంది అనుకోని మీకు ఒక ఐడి పడుతుంది కదా. ఏ టెన్షన్ లేకుండా ఒక ఐడి ఇస్తారు, పక్క ఇస్తారు. ప్రోడక్ట్ బాగుందంటే కొనుక్కోగలుగుతారా కాబట్టి 10% ప్రోడక్ట్ ఇస్తారు. మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం గురించి కంప్లీట్ 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాను మీకు. తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మీకు ఇచ్చే క్యాష్ అని. ఇప్పుడు ఆల్రెడీ 20% డిస్కౌంట్ ఇచ్చింది, 10% ప్రోడక్ట్ ఫ్రీకి ఇచ్చింది. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మీకు డబ్బులు మీకు చెప్పాక ఎంత ఉంది 6 కొనుక్కులు 5 కొనుక్కులు మీకు డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులు 5% నుంచి 11% దాకా కంపెనీ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అంటే మీకు 1వ పాయింట్ నుంచి 599 వరకు క్యాష్ బ్యాక్ 5%. 600 నుంచి 2399 వరకు మీకు 8%. ఇది అంటే కింద మీ ఐడితో పాటు మీరు కింద ఐడి క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ పాయింట్లు మీకు యాడ్ అయినప్పుడు మీకు 500 పాయింట్ అంటే 600 పాయింట్ల వరకు మీకు క్యాష్ బ్యాక్ 5% వస్తుంది. సార్ మరి నేను కొనుక్కున్నా నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఓకే క్లారిటీ. మరి నా కింద వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇన్కమ్ ఎలా వస్తుంది అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి, మీరు ఒక 3000 రూపాయల సామాన్ కొనుక్కున్నారు, మీకు 100 పాయింట్లు వచ్చింది. మీ కింది వాళ్ళకు కూడా 3000 రూపాయలు కూడా ఇచ్చారు మంత్లీ. వీళ్ళకి కూడా 100 పాయింట్లు ఉంటాయి అందరి అకౌంట్లో. అంటే అందరి అకౌంట్లో 100 పాయింట్లు ఉంటాయి కాబట్టి మీకు 5% ఉంటుంది. ఈ అందరికీ కలిపి ఇంకొక 500, మీ యొక్క 100, మీ స్కోర్ 600. అంటే మీరు కొనుక్కున్న 3000 అలా మీ టోటల్ పాయింట్ వచ్చి 600 అవుతుంది కాబట్టి మీరు 8%. అంటే మీరు 8% లెవెల్లో ఉంటారు కాబట్టి మీరు కొనుక్కున్న దానిలో మీకు 8% వస్తుంది క్యాష్ బ్యాక్. ఎందుకంటే మీరు కింద వాళ్ళ పాయింట్తో మీ లెవెల్ మారింది కదా, కింద వాళ్ళ పాయింట్ మీకు యాడ్ అవుతాయి కాబట్టి మీరు 8% ఉంటుంది. మీరు కొనుక్కునే దానిలో మీకు 8% వస్తుంది. వీళ్ళ 100 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 5% ఉన్నారు కాబట్టి వీళ్ళు కొనుక్కునే దానిలో వీళ్ళకి 5% వస్తుంది. వీళ్ళు 5% కు 8% మధ్యలో 3% గ్యాప్ ఉంది కాబట్టి 3% అనేది మీకు గ్యాప్ కమిషన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కింద ఐడియాలు ఉన్నప్పుడు కింది వాళ్ళకంటే ఒక స్టెప్ మనం పైన ఉండాలి. అదే లెవెల్ ఉంటే మాత్రం డబ్బులు రావు. చాలా మంది తెలియదు. ఎందుకంటే వాళ్ళు కింది వాళ్ళు వీళ్ళు ఒకే పొజిషన్ ఉంటే ఏమైందంటే గ్యాప్ కమిషన్ ఎలా వస్తుంది? 5% కదా, డబ్బు రాదు. మీరు 8 ఉన్నారు అనుకోండి గ్యాప్ కమిషన్ వస్తుంది అంతే. అట్లా మీరు మీ కింద వాళ్ళు మీ టీంతో కనుక 5500 కనుక పాయింట్ మీరు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటే అప్పుడు కంపెనీ ఇచ్చే 3000 ఇన్కమ్ డైరెక్ట్ బోనస్ వస్తుంది. ఇదో 4% ఉంటుంది. 4% ఇస్తుంది. ఈ 4% మీకు ఎలా ఇస్తుందంటే
కంపెనీ టోటల్ టర్న్ ఓవర్, కంపెనీ టోటల్ ఇండియాతో కలిపి 9 దేశాలలో కలిపి ఉన్న టర్న్ ఓవర్ నెలకు వచ్చేసి 22,500 కోట్లు, 250 కోట్లు. అంటే ఈ సంవత్సరం 250 కోట్ల నుంచి 4% తీసి ఈ 5,500 ఎవరెవరు కంప్లీట్ చేసిందో వాళ్ళకి డివైడెడ్ బై కొడితే యావరేజ్గా కనీసం 4,500 నుంచి 6,000 దాకా తీసుకోవచ్చు. ఇదే డైరెక్ట్ బోనస్. మీరు ఎక్కడైనా పనిచేస్తే ఏ కంపెనీకైనా బాస్ అంటే ఎంతమంది ఉంటారు? ఒక్కరే. కానీ ఇక్కడ మీరు కూడా ఒక 5,500 మీ టీంతో కంప్లీట్ చేసుకుంటే మీరు కూడా డైరెక్టర్, అంటే కంపెనీలో మీరు కూడా వాటాదారు. అందుకే అందులో నుంచి మీకు 4% ఇస్తారు కంపెనీ. ఈ డైరెక్ట్ బోనస్ ఎప్పుడు దాకా ఇస్తుంది కదా సార్? 9 జనరేషన్ వరకు ఇస్తుంది. 9 జనరేషన్స్ అంటే మనం పోయిన మన ఫ్యామిలీ పిల్లల వరకు 9 జనరేషన్ వరకు ఉంటుంది. తర్వాత మీకు 5,500 కంప్లీట్ చేసుకున్నట్టు ఇక్కడ 5,500 మీరు కంప్లీట్ చేసుకుని డైరెక్టర్ అయినప్పుడు మీ కింద ఫస్ట్ చేరిన క్యాండిడేట్ ఈయన కూడా డైరెక్టర్ చేశారనుకోండి, అప్పుడు మీ పొజిషన్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. మీ పొజిషన్ ఈయన తీసుకుంటాడు డైరెక్టర్, మీ పొజిషన్ అప్పుడు సిల్వర్ డైరెక్టర్. అప్పుడు కంపెనీ నుంచి 3 రకాల ఇన్కమ్స్ వస్తాయి. టీమ్ బిల్డింగ్ బోనస్ ఒకటి వస్తుంది, ఇది డైరెక్టర్ వరకు. డైరెక్టర్ అయిన తర్వాత మీరు డైరెక్టర్ జస్ట్ ఒక్క క్యాండిడేట్ కింద డైరెక్టర్ అంటే మీకు 5,500 వచ్చినట్టు ఈయన కింద టీం కింద మనం కష్టపడి పనిచేసి ఈయన కింద కూడా టీం తయారు చేసినప్పుడు మీరు సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు అప్పుడు మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అని కూడా వస్తుంది. దాంతోపాటు ఎల్ఓబి కూడా వస్తుంది, దాంతోపాటు ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది. ట్రావెల్ ఫండ్ అంటే ఫారెన్ ట్రిప్ పోయే అవకాశం. మీరు ఎక్కడ పనిచేసినా కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళాలంటే మీరు కష్టపడిన డబ్బులు దాచుకొని మీరు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు డైరెక్టర్ మీ కింద ఒక్క అతను డైరెక్టర్ చేసినప్పుడు ఫారెన్ ట్రిప్ పోవచ్చు. వేరే కంపెనీస్లో ఫారెన్ ట్రిప్కి వెళ్తే వెళ్ళకుంటే మనం క్యాష్ రిటర్న్ బ్యాక్ ఇవ్వరు, మన కంపెనీ మాత్రం రిటర్న్ ఇస్తుంది. మీకు ఏదైనా కారణం ఉంటే మేము వెళ్ళలేకుంటున్నాం సార్ అని చెప్పి కంపెనీకి మెయిల్ పెడితే మీకు ట్రావెల్ ఫండ్ సంబంధించిన అమౌంట్ మీకు కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాంతోపాటు 2వ అతను డైరెక్టర్ చేశారు, అప్పుడు మీ పొజిషన్ గోల్డ్ డైరెక్టర్. థర్డ్ అతను చేశారు డైరెక్టర్, 3వ అతను డైరెక్టర్ చేసినప్పుడు మీ పొజిషన్ వచ్చి స్టార్ డైరెక్టర్. ఈ స్టార్ డైరెక్టర్ మీకు 7వ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ ఉంటుంది, కార్ ఫండ్ వస్తుంది, ఇదో 5% ఉంటుంది. మీరు ఎక్కడ పని చేసినా కూడా మనకు కార్ అనేది ఉంటుంది అన్న విషయం జీవితంలో మనుషుల ఆలోచన కూడా ఉండదు, కార్ వస్తుంది అన్న విషయం. కానీ ఇక్కడ ఏంటంటే మీరు వర్క్ చేసుకుంటే పోతుంటే కార్ ఫండ్ ఎలిజిబుల్ అయితే కార్ ఫండ్ కంపెనీ ఇస్తుంది మీకు. ఆ కార్ ఫండ్తో మీరు కార్ తీసుకోవచ్చు. సార్ కార్ తీసుకుని కూడా కంపెనీ ఇచ్చే కార్ ఫండ్తో సార్ కార్ తీసుకుని నా అప్లైన కూడా కేశవంతరంలో ఉంటాడు సార్, ఆ సార్ కూడా కార్ తీసుకున్నాను. నేను వచ్చినప్పుడు ఆయన సిల్వర్ డైరెక్టర్. జస్ట్ నేను ట్రావెల్ 1.5 year లోపల ఆయన ఆల్రెడీ 5 lakhs కోడ్ కార్డు దొరుకుతాను. అలాంటి మంచి కంపెనీ ట్రావెల్ హౌస్ ఇక్కడ అంటే మనం డైరెక్టర్ కింద 3 డైరెక్టర్ చేస్తే కార్ ఫండ్ ఇస్తుంది. ఈ 3తో పాటు ఇంకొక 3 మొత్తం 6 డైరెక్టర్లు అంతా చేయలేదు. అంటే 4వ డైరెక్టర్ చేస్తే డైమండ్, 5వ అతను చేస్తే హోదా ఏం లేదు. నెక్స్ట్ 6వ అతను చేస్తే క్రౌన్ డైరెక్టర్. 6 డైరెక్టర్లు కనుక చేస్తే మనం ఎన్నో ఇన్కమ్ మనకు వచ్చేసి హౌస్ ఫండ్ ఉంటుందండి, ఇదో 3% ఇస్తుంది. ఎవరి కోరికైనా అదే కదా, లాస్ట్కు ఇల్లు కావాలని ఉంటుంది కదా, అలాంటి అవకాశం కూడా తింటుంది. అంటే ట్రావెల్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది. మనం ఎంజాయ్ చేసి వెళ్తేనే కదా, ఎవరికైనా కోరికలు ఇవే కదా, అలాంటి హౌస్ ఫండ్ ఉంది. దీంతో పాటు ఈ 6తో పాటు ఇంకొక 6 మొత్తం 12 మంది డైరెక్టర్లు కనుక మనం చేయగలిగితే, మన కింద 12 మంది డైరెక్టర్లు కనుక చేయగలిగితే 9వ ఇన్కమ్ ఎలైట్ బోనస్ అని ఒకటి ఉంటుంది, ఇది ఒక 2% ఇస్తుంది. ఎలైట్ బోనస్ అనేది హైయెస్ట్ 20 లక్షలు నాకు తీసుకోవచ్చు. దాంతోపాటు హౌస్ ఫండ్ వచ్చేసి ₹1,00,000 హైయెస్ట్, అందుకని రాదు నెలకు. కార్ ఫండ్ హైయెస్ట్ వచ్చేసి 80,000. ఇంతకుముందు చెప్పాక మీకు ఇక్కడ 1,70,00,000 తీసుకుంటే ఆయన మన సిద్ధార్థ సింగ్, అతనికి కూడా హౌస్ ఫండ్ ఎంత వస్తుంది లాస్ట్ హైయెస్ట్ అంటే ₹1,00,000 వస్తుంది. కార్ ఫండ్ అనేది కూడా 80,000 వస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా కట్అవుట్ పెట్టింది అన్నట్టు. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ 1,70,000 తీసుకుంటే ఇప్పుడు కంపెనీ ఇచ్చే హౌస్ ఫండ్ మొత్తం అన్నీ పోతుంది కదా, అట్లా పోదు, అందరికి రావాలన్న ఉద్దేశంతో ఒక కట్అవుట్ అని పెట్టింది అన్నట్టు. కాబట్టి కంపెనీని నమ్మి మనం వర్క్ చేస్తే మాత్రం మంచి ఫ్యూచర్ మనకు కాదు, మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు చూడవచ్చు. అలాంటి ఉన్న కంపెనీ ఉందంటే ఇది కంపెనీకి సంబంధించిన ప్లాన్.